చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? నిన్న పాప పైన అత్యాచారం చేశారు. సైమల్టేనియస్లీ మనం ఇప్పుడు కర్మ రిపీట్స్ అంటారు కదా, అది కూడా వాడు కూడా పోయాడు. అంత చిన్న అమ్మాయి పైన అంత దారుణంగా వాడు అత్యాచారం చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు మీరు ఇప్పుడు ప్రభుత్వానికి? నిజంగమ్మా, ఇప్పుడు చూడండి, ప్రభుత్వమే కాదు, ప్రతి ఒక్కటి పొద్దున లేసిన కాడి నుంచి మనము చూస్తున్నది ఇవే కేసులు. బ్రేకింగ్ న్యూస్, అన్ని బ్రేకింగ్ న్యూస్లే చూస్తున్నాము. ఆ అమ్మాయి ఎంత ఏజ్? వాడికి 27. 27 అని 13 27. కానీ ఆ అమ్మాయి చాలా చిన్న పాప. అమ్మాయి చిన్న పాపని అంత దారుణంగా చంపి రేప్ చేసింది కాకుండా మళ్ళీ చంపి డ్రమ్ములో వేశారని చెప్పారు. ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే, పిల్లలు బయటికి వెళ్తే పక్కింట్లోకి వెళ్ళాలన్నా, పక్కింటికి పంపించాలన్నా కానీ భయపడుతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అని చెప్పేసి ఎంత భయపడుతున్నారు తెలుసా. ఎంత చిన్న పాప అమ్మాయి ఎంత నరకం అనుభవించుంటుంది అసలు. చాలామంది ఫోన్ చేసి చెప్పారు నాకు. చెప్తే ఏం జరిగిందంటే, నువ్వు ఒకసారి చూడక్క ఫోన్లో, అంటే 7 years పాప మదనపల్లిలో జరిగింది ఇష్యూ అని చెప్పేసి. ప్రభుత్వము ఎట్లా శిక్షలు తీసుకురావాలంటే, ఇప్పుడు వాళ్ళంతా ఏం చెప్పారంటే, వాడిని ఎన్కౌంటర్ చేసేదాకా మేము వదిలిపెట్టామన్నారు. నాకు తెలిసి ఇలాంటి చిన్న పిల్లలు వాళ్ళు దేవుడితో సమానం. మనము ఆడపిల్లల్ని కానీ మగపిల్లలని కానీ దేవుళ్ళతోనే కొలుస్తారు, దేవుళ్ళతోనే మనం చూడాలి వాళ్ళని. అలాంటి పిల్లల్ని కూడా ఇలాంటి గాడిద నా కొడుకులు, తిట్టచ్చో తిట్టకూడదు, ఇలాంటి నా కొడుకులు వెధవలు చిన్న పిల్లలు అంకుల్ అనే పిల్లల్ని కూడా అంకుల్ అంటారమ్మా. బాబాయి, అంకులు, వాళ్ళకి భావి వరుసలు లేకుండా, అస్సలు వాళ్ళకి మానవత్వం లేకుండా చాలామంది చాలా చోట్ల చంపడం జరిగింది, మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఎంత దారుణం, ఇది చాలా దారుణం. అది బాధేస్తుంది నాకైతే. ఆ తల్లి కళ్ళు ఎంత ఏడుస్తుంది అసలు. ఎంతైనా చిన్న పేదవాళ్ళ కుటుంబంలో పుట్టిన పిల్లల్ని ఇలా పోగొట్టుకుంటూ పోతే వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కడుందమ్మా? శిక్షలు ఎట్లా రావాలంటే, చంపిన ఎవరైనా సరే, ఏ అమ్మాయినైనా సరే రేప్ చేసి చంపినా కానీ వెంటనే ఎన్కౌంటర్, షూట్ ఆర్డర్స్ ఇచ్చేయాలి. ఆన్ ది స్పాట్లో నిలబెట్టి షూట్ చేయాలి. ఆ నొప్పి, ఆ పెయిన్ అనేది ఎలా ఉండాలంటే, ఆ తల్లి, ఆ చిన్న పాప భరించింది కదా, అంత నొప్పి అంత బాధ భరించింది కదా, అలాంటి పిల్లలు భరించిన వాళ్ళకి అంటే ఆత్మకి శాంతి కలగాలి అంటే ఇలాంటి వాళ్ళని షూట్ ఆర్డర్స్ పెట్టి వెంటనే, ఇంకా వాళ్ళకి జైలు ఉరిశిక్షలు వద్దు, వాళ్ళని మేపడం వద్దు, జైలుకి తీసుకొని పోయినా కానీ వాడు ఇంకోటి కాదంట, ఇంకోటి 5 మందిని రేప్ చేశాడంట వాడు. 5 మెంబర్స్ని రేప్ చేసినా కానీ వాడిని పంపిస్తారు, అరెస్ట్ చేస్తారు, బెయిల్ మీద వస్తాడు. మళ్ళీ ఇంకొక అమ్మాయి, మళ్ళీ అరెస్ట్ చేస్తారు, బెయిల్ మీద వస్తారు, ఇంకొక అమ్మాయి. అంటే ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే, మనం ఏం చెప్పాలంటే, డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వం కానీ నేను ఒకటే కోరుతున్నాను. చాలామంది ఆడపిల్లల్ని పెంచి, వాళ్ళు పెంచి పెద్ద చేసే వరకు, వాళ్ళ కంటికి రెప్పలా చూసుకునే వరకు వాళ్ళ ఏమంటే నిద్ర ఉండదు, ఏముండదు. అరే నా కూతురు ఎక్కడికి పోయింది, అరే నా కూతురు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. మాకు కూడా ఉంటుంది, నాకు కూడా 2 కూతురులే. నాకు కూడా పిల్లలు బయటికి వెళ్తే ఎప్పుడు వస్తారని చెప్పేసి నాకు భయం వేస్తుంది. అలాంటి భయపడే వాళ్ళకి ఇలాంటి భయం ఎలా పెట్టాలి తెలుసా, శిక్ష ఎలా ఉండాలి తెలుసా. ఇప్పుడు చెప్పాను కదా నేను, మగ పిల్లలు కానీ చిన్న 5 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాల పిల్లల్ని కూడా వాళ్ళు దారుణంగా చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళ జోలికి కానీ మన ఆడపిల్లలు ఇప్పుడు ఉన్నారు, ఆ ఆడపిల్లని కూడా, ముసలోళ్ళని కూడా చూడట్లేదు. అలాంటి వాళ్ళ జోలికి పోకుండా ఒక్కటే శిక్ష ఏంటో తెలుసా, చూడాలన్నా కానీ, ఆడపిల్లని చూడాలన్నా కానీ వణులో వణుకు పుట్టే శిక్ష ఏదో తెలుసా, ఆన్ ది స్పాట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు షూట్ ఆర్డర్స్ అని చెప్పేసి ఒకటి పెట్టేయాలి. అంతే, 24 hours షూట్ ఆర్డర్స్. అలాంటిది పెడితే మాత్రము మన కొంతమంది మన భూమి మీద మిగులుతారు, ప్రాణాలన్నా కాపాడుకోగలము. ఇది చాలా దారుణం తల్లి. నాకైతే విన్న తర్వాతనే ఇంత బాధేస్తుంది. మరి చూడాలి, ఇప్పుడు కాసేపు ఆగి చూడాలి ఏం జరిగిందో, నాకు తెలియదు. కానీ వాడైతే దేవుడు, నేను ఒకటే చెప్తూ ఉంటాను, దేవుడు చూస్తున్నా కానీ కర్మ అనేది ఒకటి వెంటాడుతూ ఉంటుంది. ఆ కర్మ 24 hours కూడా వాడిని వదిలిపెట్టలేదు. శవమై తేలాడు. కానీ బాధ ఏంటంటే, ఆ చిన్నారి తల్లిని పోగొట్టుకున్న తల్లిదండ్రులు జీవితాంతం ఏడవాలి. అది ఒక్కటి మనం బాధపడాలి. కానీ వాడు సచ్చాడనే సంతోషం ఉంటుంది. కానీ ఆ చిన్నారి తల్లిని పోగొట్టుకున్నారు కదా, అమ్మాయిని పాపము, అదొక్కటి ప్రతి ఒక్కరూ మనం బాధపడాలి.
మన ఆ తల్లి ఆ అమ్మాయి ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మర్చిపోలేని విషయము ఏముందమ్మా, చిన్న పిల్ల అంటే మానవ మృగంలాగా పైన పడి వీళ్ళు ఇంత చేస్తున్నారే, అలాంటిది వీళ్ళని జైల్లో పెట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ తెలంగాణలో జరిగిన ఏపీలో జరిగిన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ శిక్షలు ఎలా ఉండాలంటే ఆన్ ది స్పాట్లో నిలబెట్టి జనాల ముందు నిలబెట్టి షూట్ చేసి అప్పుడు వాళ్ళని శిక్ష అనేది అలా వస్తే మాత్రము కొంతమంది భయం ఉంటుంది. లేదు మేము మేపుతాము, మేము అట్లనే వదిలేస్తామని చెప్తే ఏ ఆడపిల్లకి రక్షణ అనేది ఉండదు, తల్లిదండ్రులు కాపాడుకోలేరు. ఎందుకంటే ఎవరిని బాబాయ్ అన్నా తప్పే, అంకుల్ అన్నా తప్పే, తాతయ్య అన్నా తప్పే. తాతల చూసాం మనము, అప్పట్లో కూడా 5 సంవత్సరాల పిల్ల ఒక 60 ఏళ్ళు ముసలోడు చెట్టు కూరేసుకొని చచ్చాడు. అప్పుడు కూడా ఎన్కౌంటర్ అనగానే వాడు ఎందుకు ఎన్కౌంటర్లో సావాలని ఊరేసుకొని చచ్చాడు. ఎందుకు ఈ సావులు సావాలి? మీరు చూడండి, ఆడపిల్లని గౌరవంగా చూడండి. మీరు గుడికి వెళ్ళి అమ్మవారిని చేతులకి ఎత్తి మొక్కుతారే, ఆ తల్లినే చూస్తున్నట్టు ఈ పిల్లల్ని కూడా చూడొచ్చు కదా. ఎందుకు ఇంత దారుణానికి అంటే ఎందుకు ఇంత దారుణానికి పాల్పడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. తల్లికి దండం పెట్టినప్పుడు పిల్లలకి ఎందుకు దండం పెట్టట్లేదు? ఆ పిల్లలో దేవత కనపడట్లేదా? కొంచెం అసలు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించేటప్పుడు కూడా ఆ పిల్ల అసలు నేను కూడా మా ఒక ఆడదాని కడుపులో నుంచి వచ్చానని కూడా వాడికి గుర్తుకు రావట్లేదా? సిగ్గు లేదా? సమాజం ఎక్కడిపోతుంది? నేను చెప్పినట్టు అదే చేయాలమ్మా. ఏం లేదు, షూట్ ఆర్డర్స్ పెట్టేయాలి, ఆన్ ది స్పాట్లో ఎన్కౌంటర్ చేయాలి. ఇదే రావాలి. ఎన్కౌంటర్ చేసినా గానీ కూడా ఇంకా తగ్గట్లేదు కదా, ఇంకా భయం అనేది కూడా రావట్లేదు. ఇప్పుడు రేజ్ అవుతున్నాయి కానీ వీళ్ళకి ఏంటంటే లేకపోతే వీళ్ళకి ఇదే శిక్ష అమ్మా. ఎందుకంటే ఇప్పుడు 24 hours కూడా కాలేదనుకుంటా ఇది ఇష్యూ జరిగి నిన్న జరిగింది. ఇందాక మధ్యాహ్నమో ఏమో చనిపోయాడని చెప్పేసి చెప్పుకుంటున్నారు. కానీ శిక్షలు కఠినంగా రావాలి. ఇదే కాదు, ఇంకా కఠినంగా ఏమన్నా డిపార్ట్మెంట్లో ఉంది అంటే అలా వచ్చాయంటే బాగుంటుంది. కొన్ని మనము ఎంతసేపు కాపలా కాస్తాము? కన్న పాపానికి మనం ఏడవాల్సిందే. మనం ఎంతసేపు అని వాళ్ళని కాపలా గాయాలి? ఎవరిని నమ్మాలి? ఆ చిన్నపిల్ల ఎవరిని అంటే బాబాయి తల్లి అసలు వరుసలు కలిపి పిలుస్తున్నా కానీ మానవత్వం చూపించట్లేదు తల్లి. మృగం మానవత్వం చూపించకపోగా మానవ మృగంలాగా బిహేవ్ చేస్తున్నారు. అది ఇలాంటివి జరగడానికి గవర్నమెంట్లో కూడా ఫాల్ట్ ఉందంటున్నారు. ఇప్పుడు ఆ చిన్న పేద ఇంటి పిల్ల అమ్మాయి వాళ్ళ ఇంట్లో పోయారా? లేదు కదా. వాళ్ళకి రక్షణలు ఎక్కడికి పోయినా బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళకి కొండంత అండ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పోతే 10 మంది కాదు 20 మంది వెనకాల బాడీ గార్డ్స్ ఉంటారు. మన పిల్లలకి ఎవరు ఉంటారమ్మా? మానవ మృగము ఒకటి వెనకాల వెంటాడుతుందని చెప్పేసి పసిగట్టలేకపోతున్నారు. అలాంటిది ప్రభుత్వం కూడా విఫలమే దీంట్లో. వాళ్ళు కరెక్ట్గా యాక్షన్లు అనేది ఉంటే మాత్రము ఆడపిల్లలకి ఇలా జరగదు. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ శిక్షలు వేరేలాగా పెట్టినా కానీ దాంట్లో అంటే వెన్నులో వణుకు పుట్టే శిక్షలు వస్తే అప్పుడు కొంచెమన్నా తగ్గుతాయి. లేదు అంటే వీళ్ళకి జైల్లో పెట్టి మేపారు అంటే ఆడపిల్లల అందరికీ ఇప్పుడు ఈ పాపకి ఎట్లా జరిగిందో అలా అందరూ పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది చెప్తున్నా నేను. శిక్షలు అయితే చాలా కఠినంగా రావాలి. ఇప్పుడైతే ఎన్ని కఠినమైన శిక్షలు వచ్చినా కానీ ఇలాంటివి అసలు ఆగట్లేదు. అసలు రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే ఏం చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ కొంతమంది అంటే మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పట్లా. 50% దేవుళ్ళు ఉన్నారు, కొంతమంది నా ఫ్యామిలీనే నా ప్రపంచం అనుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని బంగారంలా చూసుకునే వాళ్ళు ఉన్నారు, మదం ఎక్కి సస్తున్నారు, కామంతో అది అంటారు కదా, కామంతో కళ్ళు మూసుకొని పోయి చేస్తారని చెప్తారు కదా, ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. కొంచెం సేపు పనికి పెళ్లి చేసుకోవచ్చు కదా, లేదంటే ఆ చిన్న పిల్లల జోలికి ఎందుకు పోవడము? నేను దారుణంగా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, కానీ నేను ఎట్లా మాట్లాడతావు? మాట్లాడకూడదు. అందుకని చెప్పేసి వీళ్ళు కామంతో కళ్ళు మూసుకొని పోయేసి చిన్న పిల్లల్నే టార్గెట్ చేసుకుంటున్నారు. షీ టీమ్స్ నుంచి ఏదన్నా ప్రత్యేకంగా ఏదన్నా ఏమంటారు ఎనీ రైట్స్ ఏమైనా తీసుకురావాలంటారా పిల్లలకి సంబంధించింది? కానీ ఉమెన్స్కి స్పెషల్గా ఏదన్నా తీసుకురావాలంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకురావాలంటారు స్పెషల్గా షీ టీమ్స్? నిజంగా షీ టీమ్స్ అనేది చాలా మంచిగా ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చాలా షీ టీమ్స్ చాలా మంచిగా యాక్షన్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు మీకు ఒకటి తెలుసా,
షీ టీమ్స్ అనేవాళ్ళు సివిల్లోనే మన జనాల్లోనే తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు కొంచెం నేనేమని చెప్తున్నానంటే షీ టీం వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళ ఏంటంటే వాళ్ళ చట్టాలే వేరుంటాయి. ఎంతసేపు ఆడపిల్లలు ఏంటి అని చెప్పేసి ఆడపిల్ల ఎవరికైనా ఏమైనా జరిగితే వెంటనే స్పందిస్తున్నారు. అలాంటి షీ టీంలు వాళ్ళ వల్ల ఆడపిల్లలకి రక్షణ. మొన్నటికి మొన్న నేను లక్డికపుల్ షీ టీంకి వెళ్ళాను. కొంతమంది ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. నన్ను అడిగారు, అమ్మ నువ్వు ట్రైనింగ్ తీసుకుంటావా, మగపిల్లలు వస్తే మన మీదకి వస్తే ఎలా ఎదుర్కోవాలి అవి నేర్పిస్తున్నారు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే నిజంగా మంచి క్వశ్చన్ మంచిగా గుర్తు చేశారు. ప్రతి ఒక్క ఆడపిల్ల షీ టీంలో ఫ్రీగా మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి మనం ట్రైనింగ్ తీసుకున్నామంటే మన ప్రాణాలు మనమే కాపాడుకోవచ్చు. మన మీదికి ఎవ్వరు రాకుండా మనం కాపాడుకోవచ్చు. వాళ్ళవి ఎలా ఉంటాయంటే అంటే ఫైటింగ్ కానీ ఏదైనా సరే. నేను అన్న ఒకటే మాట, మేడం నాకు వద్దు మేడం, నాకు తెలుసు నా జోలికి ఎవ్వరు రారు మేడం, భయపడతారు మీకు తెలుసు కదా అన్న నేను. అలాంటిది నిజం తల్లి చాలామంది ట్రైనింగ్ ఇస్తున్నా, ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనం వెళ్ళి నేర్చుకోవచ్చు. అట్లా నేర్చుకొని మీకు మీరు కాపాడుకోవాలి, మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. అట్లా చేసినా కానీ ఒకడు 10 మంది మన జోలికి రావాలన్నా మనతో పెట్టుకోవాలన్నా భయపడేలాగా ఎవరు చేయాలి? ఆడపిల్లే చేయాలి. ఆడపిల్ల కాదు, ఆది పరాశక్తి. అమ్మవారులాగా రెచ్చిపోతే ఎవడైనా సరే చూడు కన్నెత్తి కానీ ఎవ్వరు చూడరు. నేను ఇదే చెప్తున్నా, ప్రతి ఒక్క వీడియోలో ఇదే చెప్తున్నా. లక్ష్మి ఈ అమ్మాయికి తెలుసు, మీరే ఎదుర్కోవాలి, మీరే ఫైట్ చేయాలి. ఎలా తప్పించుకోవాలో మీరే నేర్చుకోవాలి, ఎలా కాపాడుకోవాలో కూడా మీ చేతుల్లోనే ఉంది. ఒకడొచ్చి కాపాడాల్సిన అవసరం మనకి లేదు. అలాంటి షీ టీమ్స్ ఈరోజు చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నారు. మన ఆడపిల్లలకి రక్షణగా ఉంటున్నారు. కొంచెం ఏదన్నా ఆడపిల్ల చేసినా కానీ వెంటనే రంగంలోకి దిగుతున్నారు. అలాంటి షీ టీమ్స్ ప్రతి చోట ఉండాలి. ఇంకా దాంట్లో ఏదైనా చట్టాలు ఉంటే తీసుకొని వస్తే మాత్రము మనకి ఈ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, కామంతో కళ్ళు మూసుకునే వాళ్ళ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే షీ టీమ్స్ కొన్ని చట్టాలు తీసుకొని వస్తే మనకి హ్యాపీ. మీరు ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి. ఆదిపరాశక్తి అమ్మవార్లా తిరగబడండి అంటున్నా.